శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయంలో శనేశ్వరుడు, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో, బుధుడు మిథున రాశిలో, సప్తమ స్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము. కొన్ని కొత్త ప్రయత్నాలను ఆవిష్కరించగలుగుతారు, అంటే మంచి మొదలు పెట్టగలుగుతారు, కొన్ని ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, కొన్ని పనులలో కొత్త విధానాలు కూడా మీరు మొదలు పెట్టగలుగుతారు. దీనివలన మంచి జరిగే ఆస్కారం మరింతగా పెరుగుతుంది. రుణ సదుపాయాన్ని పొందగలుగుతారు. క్రెడిట్ కార్డు వినియోగం మరింతగా పెరుగుతుంది. శుభకార్యాల నిమిత్తం ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. సరైన సమయానికి అనుకున్న స్థాయిలో మనం చేయగలుగుతామా లేదా, ఏమైనా పొరపాట్లు జరుగుతాయేమో అన్న ఆందోళన మాత్రం మరింతగా వేధిస్తుంది. అయిన వాళ్ళు, బంధువులు, పెద్దవాళ్ళు అండగా నిలబడగలుగుతారు. కార్యక్రమాన్ని గట్టెక్కిస్తారు. ఎక్కువ శాతం ఆందోళన చెందటం వలన మీకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి. స్ట్రెస్ ఇప్పుడే కదా పడేదని మాత్రం అనుకోవద్దు. స్ట్రెస్ ఇప్పుడు పడ్డా తర్వాత మళ్ళీ దాని పోస్ట్ కాన్సిక్వెన్సెస్ మీరే అనుభవించాలి. ఆ ఒత్తిడి అనేది అంత మంచిది కాదు. ఇది తెలుసుకొని గ్రహించుకొని మెలగండి. లేదు, ఎవరిదైనా సహాయం మీరు పొందాలని అనుకుంటే చక్కగా నోరు తెరిచి మీరు అడగటమే ఆలస్యము, చేయడానికి అవతల వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం: ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేయండి. ప్రతి శుక్రవారం రోజున అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. దీనివలన మీ ఆర్థిక అభివృద్ధి, సంతాన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు ఎక్కువ శాతం అవసరమవుతాయి. ఉన్న ఉద్యోగం అంత ఆసక్తికరంగా లేక, అంత ఉత్సాహంగా లేక, ఏదో డెవలప్మెంట్ లేదన్న ఆలోచన కొద్దీ ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేద్దాం అనుకుంటారు. ఈ విషయాలలో మాత్రము జన్మజాతకంలో సపోర్ట్ ఉందో లేదో కాస్తంత గ్రహించుకొని చేయండి. జన్మజాతకంలో ధనస్థానాధిపతి, దశమ స్థానాధిపతికి ఇబ్బంది వాటిల్లినట్లయితే, ఏదైనా చెడు దృష్టి ఉన్నట్లయితే ఓవరాల్గా కెరియర్ నిమిత్తం ధనాదాయం తగ్గుతూ ఉంటుంది. ప్రాబ్లం అక్కడుంటే సొల్యూషన్ ఇక్కడ వెతికితే ఉపయోగం లేదు. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వాహనాన్ని మార్చాలన్న ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2.